హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా బావ ఇంట్లో ఉన్న కూరగాయలతోనే బిర్యానీ చేయమన్నాడు. నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. ఎప్పుడు చికెన్ మటన్ అయినా ఇట్లా కూడా ట్రై చేద్దాం అనేసి మొత్తం కూరగాయలు అయితే వేసేసి ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసి బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను. అయితే చాలా బాగుంది. మనం చికెన్ బిర్యానీ లాగానే స్టార్ట్ చేశాను. అన్నీ వేసాను. అన్నీ అంటే ఏంటో కాదు, మసాలాలు అన్నీ వేసాను. ఇలా ప్రిపేర్ చేసిన పెరిగే ఉంది కదా, అందుకని చెప్పేసి జల్దీ అయితే పెరుగుతో బిర్యానీ అయితే చేశాను. దీపావళి అయితే స్టార్ట్ అయింది, కానీ ఎవరి ఇళ్ళల్లో అయితే వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే సీజన్ అలాంటిది. చలికాలం రానే వచ్చింది. వస్తూ ఫీవర్లు కళ్ళ కలకలు తీసుకొచ్చింది. ఇక్కడ విన్నా ఎక్కడ చూసినా ఇవే మాటలు, కళ్ళ కలకలు ఫీవర్లు అని చెప్తున్నారు. మేము కూడా వాటితోనే ఇబ్బంది పడుతున్నాం. చేసాం చెప్పండి, అనుభవిస్తున్నాం. అలా చూసి చాలా మంది అయితే తప్పించుకుందామని చూస్తారు. కళ్ళ కలకలు చూసినమ్మడే వాళ్ళ కళ్ళు చూస్తే మనకు కూడా వస్తుందేమని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. చిన్నప్పుడు నేను కూడా అలానే అనుకునేదాన్ని. ఎందుకంటే చిన్నప్పుడు అన్ని ఇలాగే మాట్లాడుకునే వాళ్ళము ఫ్రెండ్స్ తెలియక. నేను కూడా అలానే అనుకునేదాన్ని, కానీ అలా రావంట. ఎవరికైనా ఏదైంది అనుకో, వాళ్ళని చూసామనుకో మనకు వస్తుంది అని చెప్పేవాళ్ళు. కానీ అలా కళ్ళ కలకలు అయితే అలా రాదంటండి. కరోనా ఎలా ఉంటుందో అలానే కరోనా వైరస్ లాగానే అటాచ్ అవుతుందట. మా బావ చెప్పే వరకు నాకైతే తెలియదు. బాగా కన్ఫర్మ్ చేశాడు. కళ్ళ కలకలు ఎలా వస్తుందో మీకు తెలుసా? చెప్తే తెలిస్తే కామెంట్ చేయండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎంత జ్వరం ఉన్నా దీపావళి అయితే చేయాల్సిందే, టపాసులు అయితే పేల్చాల్సిందే. మీరేమంటారు? బిర్యానీ విషయానికి వస్తే చికెన్ మటన్ తినని వాళ్ళు కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. అన్ని కూరగాయలతో చేసుకోవచ్చు. అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంటుంది టేస్ట్.